ఇప్పుడు అర్చక స్వాములు మన చేత సంకల్పం చేపించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన ఎలా పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించి మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా.
కలవు వెంకటనాయక. కలియుగములో సమస్తమైనటువంటి పాప పంకిలాలన్నీ కూడా పోగొట్టేటటువంటి దేవదేవుడెవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. అదుగో స్వామివారికి సంకల్పాన్ని ఇప్పుడే నిర్వర్తించారు. గృహస్థులంతా కూడా అభిముఖంగా కూర్చొని అభిజీలక్కలంలో స్వామివారికి ప్రారంభమయ్యేటువంటి నిత్యోత్సవంలో పాల్గొని దంపతి సమేతంగా కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందటానికి వీలుగా కూడా జగత్తుకు ప్రభువు దేవదేవుడెవరయ్యా అంటే అదుగో అనంతుడు పురుషోత్తముడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని మనం భక్తితో కూడా ప్రపత్తితో స్తుతి చేస్తే, పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తే, ప్రసన్నమైన మనస్సుతో ధ్యానిస్తే, ప్రణామాన్ని అర్పిస్తే మానవులందరికీ కూడా సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తి పొందవచ్చట. అందుకే ఆ పుండరీకాక్షుని పూజించటమే ఉత్తమోత్తమైనటువంటి ధర్మంగా కూడా చెప్పబడింది. అదుగో స్వామి సకల కళ్యాణ గుణాభిరావుడైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటిది వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మంటపాదుల్లో చక్కగా స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి అలంకరణ చూడండి. అదుగో కలశారాధన, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి స్వామివారికి ఆ కలశ ఆరాధనను కూడా నిర్వర్తించు. ఉపచార విధుల్ని భక్తితో ప్రపత్తితో మనం ఆచరించటం వలన స్వామి ప్రసన్నుడై మనకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు అని చెప్తారు. అందుకే కలశంలో సమస్తమైనటువంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేసి పవిత్రీకరణ చేసి ఆ జలాన్నంతా కూడా పరిశుద్ధమైనటువంటి జలాన్ని అక్కడ పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సమర్థంగా వీక్షిద్దాం. శుద్ధి పుణ్యాహవాజనాఖ్యం క్రమగరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకరమణీతరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్త శుడమానశే సుధరచ్చరిత పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాటకిష్యే కృణోమి దత్తాకం సుజరకం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవృణయే సహస్రం యజ్ఞయా పశాపితరా పుత్రా तेभ्यो न इंद्रस्य विदोद विष्णुर्विश्वे नेमा अमंजन्त मरुतस्वस्या अस्मिन् कुंभे मुं वरुणमावाहयामि प्रजेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्परसमाहनं पूर्वाषाढोत्पवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयो यस्मात् जामहे त्वा विश्वेशदात्मं महिदोनशुम्भो मयिराजन्ते रोदन्य सत्तां प्रैष्यामदेशो विबुधानामनादर्यामि सस्तान्दरितां दधातु पद्माकारमण्डले वोम्भोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाय मावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जिगामावाहयामि सूत्रपति जिगा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां परशमात्येन कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्धरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितम् अस्तु प्रजापतिप्रजनां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अमन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः यदं विष्णुर्विचक्रमे त्रिधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य गिद्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादनं तद्विप्रा
परासोऽपि पञ्चमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदास्सनरस्य प्रियं सदे द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासदे दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोमव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जहन्यं पश्येत् तावत् कुर्मीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यं जक्रमणि स्तण्डिलपरिपरिस्तरण सर्वोपकरण सत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इंद्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि यजमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति ऋद्ध्यास्म हव्येर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरतस्य वीराः ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथादन महेदना यदक्षसे यो पश्यपदमोरसस्तस्य भार्यते हनः वशतीर्पमातरः तस्मारङ्गमामवो यस्य क्षया यजन्वथ आपो जनयथा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आजवः जातवेदः पवित्रपदे पवित्रेण पराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कर्तोकं वृणु यत्ते पवित्रमर्चसि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मीस्तनवो वीतपृष्ठाः तयामदन्तस्तनमार्त्येषु वयगस्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वादप्राणेने शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्दावनी जिज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुमिः वरिशिष्टैर्देवम्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपोतमस्यादि सुतिदं मातरिश्वरा पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशिन्तुनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्तिजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनातु तच्छयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शृण्णो अस्तुद्पदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्पिजो मार्चयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्चयन्तां प्रतीत्यां दिशि ग्रहाः पशवो मार्चयन्ताम् उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्चयन्ताम् ऊर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यदयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वापोषधयोरसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कमीनां मृषर्भिप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वना नागुं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकां लोहितशुक्लकृष्णां भक्वीं प्रजां जनयन्ती गुंसरूपां
अजोह्येको जुषमानोनुषे तेजहात्येनां भुक्तभोगा मजोऽन्यः हगुंसश्च चषत्वसुरन्तरिक्षसद्धोतावि दिशदतिथिर्दुरो नसते ऋषत्मा रासद्रुतसत्यो मसदब्जा गोजा अर्तजा अत्रिजा अर्तं बृहते यस्माज्जातानपराणैव किञ्चनासया विवेश भुवनानि विश्वा मृणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्रख्याजमणीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదుగో కలశము అని చెప్పి అంటే ఆ చిన్న స్వామివారి విగ్రహములోకి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సప్త సముద్రాలను, సమస్త దేవతల్ని కూడా భావన చేశారు. మనకి తెలియవచ్చు, ఈ భావన చేత పరిమితమైనటువంటి ఈ కలశములో అపరిమితమైనటువంటి మహాజల రాశిగా కూడా భావనా ప్రపంచంలో అది రూపొందుతున్నదన్నమాట. అందుకే అది విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో విశ్వక్సేనుల వారిని కూడా ధ్యానించారు. యస్యద్విరద వక్త్రాజ్ఞా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వైఖానస ఆగమ పద్ధతిలో విశ్వక్సేనుల వారిని మొదటగా ఆరాధిస్తారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. అంటే ఏదైనా పూజా కార్యక్రమాల్లో ఆటంకాదులు కలగకుండా ఉండటం కోసం స్వామివారిని ధ్యానిస్తారు. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధినికి భగవంతునికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఆహార పంటలతో, ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్చావిధిని, అదిగో మనం భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సమస్త జీవరాశులు కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మరి ఆ ఆహారం దొరకాలి అని అంటే ఆహారం దొరికితే సమస్తమైనటువంటి జీవకోటికి ఆనందం వెలిగిపుచ్చుతుంది. అందుకే ఆ ఆహారం సమకూర్చటం కోసం వర్షాధారమైనటువంటి పంటలన్నీ కూడా పండి సమృద్ధిగా లోకములో ఆహారం సమృద్ధిగా లభించాలి. ఆ దేవదేవుడు అనంతుడు పురుషోత్తముడు ఆ స్వామివారిని కొలిస్తే తప్పక ఈ ప్రకృతి ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతి యొక్క వైపరీత్యాలు లేకుండా మానవాళి సమస్తము కూడా మనుగడకు సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి అర్చా విధిని కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వైఖానస ఆగమం ప్రకారం నిత్యార్చన జరుగుతుందో అక్కడ సర్వశాంతులు కలుగుతాయి అని చెప్పి కూడా భృగు క్రియాధికారం తెలియజేసింది. ఎందుకంటే ఆ లోకమంతా సుభిక్షంగా ఉంటుందట. అంతేకాకుండా వైఖానస అర్చన అనేటువంటిది వేదమంత్రాలతో కూడి వేద విహితమై ఉంది కాబట్టి ఈ లోకంలో సర్వసుఖాలు, భోగభాగ్యాలు, పరలోకంలో మోక్షాన్ని కూడా కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటిదిగా లోకంలో కీర్తించబడిందనమాట. అదిగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామిమేదామశ్వినా భగత్ స్వస్తి దేవ్యనీతన నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తిత్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమపప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యేరేమతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజరేమ సూర్యాచంద్రమథా వివ పునర్దథతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యయానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచా మాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం
ప్రియాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు, పూజాధికాలు నిర్వర్తించారు. ఉపచార విధులన్నీ కూడా స్వామికి సమర్పణ చేస్తే షోడశోపచార విధికి ఉపచార మాత్రంగా స్వామివారిని సంకల్పించి స్వామివారిని పూజించి స్వామివారిని సంతుష్టుని చేస్తే మనకు కావలసినటువంటి వరాలన్నీ కూడా కురిపిస్తాడు. ఎందుకంటే వైఖానస ఆగమాన్ని గురించి ఇప్పుడే మనం చెప్పాం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. అందుకే ఇక్కడ మామూలుగా వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని అగ్రపూజ చేస్తాయని చెప్పి తెలుసుకున్నాం. విశ్వక్సేనుల వారు 4 భుజాలతో గోచరిస్తూ శంఖచక్ర గదల్ని కూడా ధరించి 4 వేళ్లను మడిచి చూపుడు వేలును పైకి చూపిస్తున్నటువంటి ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. మనం కొన్ని ప్రతిమల్లో కూడా చూస్తాం, గదకు బదులుగా దండాయుధం కూడా కనబడుతూ ఉంటుంది. అంటే ఆ విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తే సమస్త దోషాల్ని హరించి భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. శైవ సంప్రదాయం తొలి పూజ అందుకునేది వినాయకుడైతే మరి వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారికి అగ్రపూజ చేస్తాయి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగునీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారి యొక్క మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్వామివారి యొక్క అర్చన అనేటువంటిది ఈ విధుల్లో కళ్యాణోత్సవాన్ని విధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ తదుపరి స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే సకలమైనటువంటి దేవతాగణం కూడా ఇక్కడికి విచ్చేసి నిర్వర్తించేటటువంటి కళ్యాణం ఏదైతే ఉంటుందో స్వామివారిది ఈ శేషాచలంలో జరగబోయేటటువంటి కళ్యాణాన్ని కూడా విధిగా అది దేవతా గణమంతా కూడా వీక్షిస్తారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. స్వామివారికి కళ్యాణోత్సవాలు నిత్యం జరుపుతూ ఉంటారు. అలాగే డోలోత్సవం జరిపిస్తారు, ఆర్జిత బ్రహ్మోత్సవం జరిపిస్తారు, ఆర్జిత వసంతోత్సవం జరిపిస్తారు. అలాగే సమస్తమైనటువంటి సహస్రదీపాలంకరణ సేవలు నిర్వర్తిస్తారు. రాత్రి పవళింపు సేవలు నిర్వర్తిస్తారు. అదిగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ స్వామివారు సకలమైనటువంటి జగత్తును రక్షించేటటువంటి జగద్ రక్షకుడు కాబట్టి సృష్టి స్థితి లయకారుల్లో స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుదై వేవేష్టి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడుగా విష్ణు పదానికి అర్థం. వెంకటేశ్వర స్వామి వేం అంటే పాపాలను కటా తొలగించేటటువంటి దేవదేవుడు అన్నమాట. అటువంటి స్వామివారు జగద్రక్షకుడై లోకాన్నంతా కూడా కాపాడేవాడగుగాక అని చెప్పి ఆ దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు. ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం ఈ స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. అంటే మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే తన ముందు 10 తరాల వారు తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులవుతారట. అలాగే మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు. ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించినందువలన దానిలో పాల్గొన్నందువల్ల జరిగేటటువంటి ఫలాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పారు. అందుకే స్వామివారికి ఊంజల సేవ కూడా నిర్వర్తిస్తారు. గోవిందం స్వామికి అది దర్శించినటువంటి వారికి పునర్జన్మ ఉండదు అని. డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. మనం అనుకుంటాం స్వామివారికి ఇన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా లోకక్షేమం కొరకే అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే స్వామి ప్రతిదీ కూడా ఊయల్లో ఊగుతూ శ్రీదేవి భూదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తే పునర్జన్మ ఉండదట. అదిగో
మహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల జగత్తును కూడా లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి దేవత ఎవరు అనంటే మహాలక్ష్మి అమ్మవారే. అందుకే మనం చూస్తాం, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అఖండై బిల్వపత్రైర్మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన యే దేవా నరాయుష్మత్కృతేన వై. భూలోకంలో అమ్మవారిని ఎవరైతే కూడా స్తోత్రాలతో స్తుతించి మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా పూర్వస్థానాలను పొందుతారట. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణానంతరం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల పట్ల సమస్త జగత్తును కూడా భూమాత భరిస్తూ ఉంటుంది. సహనమూర్తి అంటే మనం చెప్పగలిగేది ఎవరిని అనంటే అదిగో అమ్మవారినే. ఎందుకంటే దేవదుందుబులు ఆనాడు మోగుతూ ఉన్నాయట. ఇడాపింగళ అనేటువంటి చిలికత్తెలతో సర్వాభరణ భూషితురాలైనటువంటి భూదేవి యజ్ఞ వరాహదేవికి సన్నిధికి వేంచేసిందట. అప్పుడు స్వామివారు ఒక మంత్రాన్ని ప్రసన్నుడై యజ్ఞ వరాహస్వామి వెంకటాచలానికి వేంచేసి ఈ మాటలు చెప్పాడట భూదేవి మాతకు. శృణుదేవి పరం గుహ్యం సద్య సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. ఓ నమ శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ ఓహినిజాయ సమాయుక్త సదా జాప్యో ముముక్షుభిః. భక్తి ప్రపత్తులతో ఎవరైతే ఓ నమ శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఆచార్యుల ఉపదేశంతో స్వీకరించి అనుష్ఠించాలట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతాగణాన్ని కూడా శేషాచలానికి ఆహ్వానించబోతున్నారు యజ్ఞపూర్వకంగా. ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా ఇప్పుడు చెప్పిన మంత్రంతో అనుసంధానం చేసుకోవాలట. ఆ మంత్రజపాన్ని ఎవరైతే జపిస్తారో వారికి భూసంపద పుత్ర సంపద అనేటువంటి ఎన్నో సంపదలను కూడా అనుగ్రహిస్తుందట. అందుకే స్వామివారిని భక్తులు అన్ని కోరికల్ని పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందుతారు అని కూడా యజ్ఞవరాహస్వామి భూమాతకు నివేదించాడు. అంటే భక్తి ప్రపత్తులతో ఎవరైనా కానీ స్వామిని సేవిస్తే చాలు ఆ స్వామి ప్రసన్నుడై తప్పకమైనటువంటి వరాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తారు. ఆనాడు मक्यम जिदंत ममयान हव्यागोति सत्यामनसो मे अस्तु ये नोमानगांकतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवी षडर्वे ऋणकृणोद विश्वे देवास यहमीरयद्धं महास्महि प्रजगामातनोभिर्मारधामत्वशरे सोमराजन् जातवेदो भुवनस्य रेत यह सिञ्जतमसो युद्धनिश्चते अग्निमश्वत्थादरि हव्यवाहकं शमे गर्भाञ्जलगिन्योमयो भो घृतप्रदेको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्वादृतो महन्ति घृतं पिबन् सुखिताजिक्षदेवाने अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तादृशीमतः वेन आवह समुद्रया पपमा अस्य विष्टा सतश्चयो नमसतश्च विवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गीतवासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्गरमन्यन्द्रात् साधन्यं विदत्यकं च भेगं च श्रवणं योधराज तस्मै ओं भूस्वमवाहयामि यज्ञाङ्गमावाहयामि गिन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्य गितमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयित्वं देवतामर्थयत्नागस्य पृष्ठे नमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्रनागस्तत्रेमं यज्ञं गितमानञ्चधेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयित्वं देवतामर्थयत्नागस्य पृष्ठे नमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्रनागस्तत्रेमं यज्ञं गितमानञ्चधेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परसरस पवित्रे स्तो वैष्णव्ये दिव्यैष्णव्ये स्तो दिव्ये स्तो ओं विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन्नप्रणीष्यामि गितमानवाचं गच्छा प्रणयज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे जमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गितमानञ्चधेः ओं प्रणया विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि
పూసు విశ్వాపసుర విశ్వస్మాదీశతో యజమానస్య పరిధిరిటగీతితః ఇంద్రస్య బాహురస్య దక్షిణో యజమానస్య పరిధిరిటగీతితః బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాచం యచ్చా ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్పన్నాకస్య పుష్ణే యజమానోస్తే సప్తర్షీణాకం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం జధీః ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చా ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్పన్నాకస్య పుష్ణే యజమానోస్తే సప్తర్షీణాకం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం జధీః ఓం ప్రణయ కోప ప్రణీత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాన యజ్ఞకం సకం సాధకింతునః ఇదం వదంతి కృతపృష్టాపదాగసహస్రపోషం యజమానేన్యంచదీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాగే దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాగే దృష్టినోభామి అగ్నిశోమాభ్యాం దృష్టినోభామి ప్రజాపతిగే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినోభామి వసుభ్యో దృష్టినిర్వభామి మరుద్భ్యో దృష్టినిర్వభామి రుద్రేభ్యో దృష్టినిర్వభామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమే దృష్టినిర్వభామి బృహస్పతయే దృష్టినిర్వభామి మిత్రాగే దృష్టినిర్వభామి వరుణాగే దృష్టినిర్వభామి ఆదిత్యేభ్యో దృష్టినిర్వభామి అశ్విభ్యాం దృష్టినిర్వభామి పూష్ణే దృష్టినిర్వభామి కక్షాగే దృష్టినిర్వభామి కక్షదేవత సోమాగే దృష్టినిర్వభామి ఔపాసన యజ్ఞాగే దృష్టినిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినిర్వభామి సర్వదేవేభ్యో దృష్టినిర్వభామి ఆద్యంద్రపితస్త్రయామి జలంద్రపితస్త్రయామి అగ్నేత్యోదరసి సమిదసి స్వాహా అమృతమశవారుణమసి అంతరితమృక్షోంద్రిదా అరాతయః ప్రత్యుష్టమృక్ష ప్రత్యుష్ట ఆరాధయః చిత్పతిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా కరసంపూర్ణావాసమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆచ్యతుర్పరిమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నిగితం చ ప్రగితం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చాంతస్య ప్రార్థస్యేమామే అగ్నిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుమేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభ షష్ఠి శతసహస్రాన్యగతమక్షయమర్పణమానయ నయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వ వర్తస్వజేత్ వర్తగిడాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్యసేనాన్నాత్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయంపదే పురుషోత్తమస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణి ఓపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధేపదం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా विष्णो कर्माणि पुस्तकनो प्रधानि पुष्पसे इंद्रस्य यत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि विदक्षिणातर्ग स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక నారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయుం వ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండల మండిరే ఐరావత మండలీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నండి శుండాదండోత్తంభిరే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధమత్యలకాపదే యశోపదీత్యష్టదేవ పునీ విరాజతే ఇంద్రాగ్నేయమ నిరృతి వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పితక్షేర సుత్తోదకాఖ్య సప్తారణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్వే పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హానీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమ
यवनकुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेषु प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीबागलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतनासेन वर्षसहस्रावधाने एकैकतनापकर्षणक्रमेण सर्वनास्य वकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अद्रात्राप्तोर्यामशान्तपनवाजमीय पौण्डरीकाश्वमेधाधि षडकृतपुण्यफलामाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमित चतुर्विधा मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः ऋक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम् अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुहेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविसृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुतनित्ययौवन स्वाभावलावण्य तेजोर्त्राकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय ऋग्यजस्सामाधर्वणसकलवेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नुवान् और्ववेन्द्रपञ्चारुहेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारमतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोत्सङ्कल्पतनयाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। ऋग्यजस्सामाधर्वणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुहेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारमतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं भो श्यामलाङ्गीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां रेवतीनक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणीर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मणोजकेशया कन्यां सालङ्कृतां साध्वीं सुचीराय समेतसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మరి అలాగే ప్రవర అంటే ఒక వంశంలో ఉన్నటువంటి మూల పురుషుడు, కూటస్థ తత్సంబంధ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా మనం ఇప్పుడే గోత్ర ప్రవరలో విన్నాం. అంటే అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు.
ఉంటారు. స్వామివారికి ఈ ఉత్సవాన్ని జరుపుతూ పెళ్లి కుమారునిగా నాడు సమస్త అలంకార సంశోభితునిగా కూడా చేశారట. మరి పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఈ వెంకటాచలం చాలా కోలాహలంగా మారిందట. వివాహోచిత విధులన్నీ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపిస్తూ ఉన్నాట. మనకు తెలుసు ఆనాడు కులగురు ఎవరు అనంటే కేవలం సూర్యవంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వశిష్ఠుడే కులగురువుగా చెప్తూ ఉంటారు. కులగురువు అయినటువంటి వశిష్ఠుడు పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుడు కులదేవతను ఆరాధించవలసి ఉంటే శ్రీనివాసునితో అన్నాడట, ఓ దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి అడిగితే అప్పుడు స్వామివారు పేర్కొన్నటువంటి విధానాన్ని భవిష్యోత్తర పురాణం చెప్తూ ఉన్నది. అదిగో మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతున్నారు. అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు సభక్తికంగా. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి సెమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ కులదేవత. ఎందుకు అనంటే మనకు తెలుసు శమీ వృక్షము అంటే శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి పాండవస్య ప్రియదర్శిని అని అంటే ఆనాడు స్పష్టీకరించినటువంటి విషయాన్నంతా కూడా భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉన్నది. గాయంత్య శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయింత్యశ్యామరాంగనా. ఇంకా భవిష్యోత్తర పురాణం ఏమని చెప్తుంది అనంటే మన పద్మావతి శ్రీనివాసులు వారి యొక్క వివాహంలో కృష్ణావతార వైభవాన్ని కూడా దేవతా స్త్రీలు, సిద్ధాంగనులు, వైఖానస స్త్రీలు అందరూ కూడా గానం చేశారట. మరి స్వామివారికి అరుణోదయ ముహూర్తం ఆసన్నమైతే వశిష్ఠ మహర్షి ధరణిదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిస్తే పాలు, పన్నీరు, అగరు, చందన, పుష్ప, అక్షతలు కూడా దీపధూపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారండి. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనుని చేశారు. మనం చూస్తాం కళ్యాణములో విధిగా వధూవరులు ఇరువురికి కూడా కావలసినటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తారు. కర్పూర నిరాజనాలిచ్చాడు. విరిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు కూడా కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనుని గావించారు. అంటే ఈనాడు మంత్రోచ్చారణ క్రియావిధితో కూడా ఈ కార్యక్రమాన్ని కళ్యాణోత్సవాన్ని అర్చకవరేణ్యులు ఎంతో విధిగా శాస్త్రోక్తంగా వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా నిర్వర్తిస్తున్నారు. మరి అప్పుడు వేదమంత్రాలు పఠించిన వారు ఎవరు అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడే. ధరణీదేవి పద్మావతిని కూడా పెళ్లిపీటలపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి కన్యాదానం చేశారు. ఇప్పుడే మనం చూసాం ఎంత చిత్ర విచిత్రంగా స్వామివారికి జరిగినటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు స్వామివారికి వివాహం జరిగితే ఆ విధిని కూడా మనం మొన్న వైశాఖ మాసంలో గత మాసములో కూడా స్వామివారికి శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవాలు కూడా తిరుమలలో వైభవంగా జరిగాయి. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీ దేవులకి కంకణాలు కట్టాడట. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాస స్వామి పద్మావతీ దేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే బ్రహ్మ, మహేశ్వరులు అందరి దేవతలు కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి పెళ్లికి ఆహ్వానాలు అనేటువంటివి కూడా అందినీయట. మరి సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులు గగన మార్గంలో ఉండే పుష్పవర్షం కురిపించారట. ఎంత వైభవంగా జరిగిందో చూడండి. అంత వైభవంగా జరిగినటువంటి విషయాన్ని కూడా శ్రీనివాసుడు పద్మావతీదేవితో కూడా ఆనాడు విహారానికి కూడా అన్ని ప్రదేశాలు సంచరిస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసుడు కూడా 6 మాసాలు గడువు పూర్తయిన తర్వాత కూడా అగస్త్యముని వద్ద సెలవు తీసుకున్నాడట. మరి పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు తల్లి ఒకులామాలతో కూడా శేషాచలాన్ని చేరాడట. ఒకరోజు శ్రీనివాసస్వామి తొండమానును పిలిచాడట. భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసు అనేటువంటి భక్తుడివి. మరి ఈ జన్మలో నేను మహారాజుగా చేశాను, నీకు నాకు బాంధవ్యం ఏర్పడింది అని చెప్పాడట. అంటే ఈ శేషాచలంలో కలియుగాంతం వరకు కూడా నేను శ్రీనివాసం ఏర్పరకొనదలుచుకున్నాను అన్నాడట. అంతేకాదు ఆలయం నిర్మింపమని చెప్పి కూడా చెప్పాడట. అంటే వరాహస్వామి పుష్కరిణి పక్కనే స్థలం
అక్కడ మనకి ఉన్నది కాబట్టి ఆలయాన్ని అక్కడే నిర్మించమని చెప్పి అంటే తొండమానుడు కూడా స్వామివారి మాటలు విన్నాడు. నీవు కోరిన విధంగా నేను ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి వెంటనే విశ్వకర్మను రప్పించి అక్కడ ఒక శుభముహూర్తంలో ఆలయ నిర్మాణానికి కూడా పునాదులు ప్రారంభించారట. అనేక గదులు, మంటపాదులు, వంటశాల, గజశాల, అశ్వశాల, గోశాల, బంగారు ప్రావి అంటే చూడండి ప్రాకార గోపురాలు. మరి ఈనాడు మనం చూసే శేషాచలం ఏదైతే ఉందో ఆనాడు ఎంత విధిగా నిర్మాణం అనేటువంటిది జరిగిందో మనకు తెలుస్తూ ఉంది. మనం శేషాచలానికి వెళ్ళటానికి ఇరువైపుల దారులు కూడా ఆనాడే సోపానాలు కట్టారు. మరి గోపుర మంటపాదులు కూడా నిర్మించారు. మరి ఆలయ నిర్మాణం పూర్తయింది అని చెప్పి శ్రీనివాస స్వామికి తెలియచేశారట. అప్పుడు శ్రీనివాసుడు ముల్లోకాలకి కూడా వివరాలు వర్తమానాలు పంపమంటే మరి బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలంతా కూడా శేషాచలం చేరుకున్నారు. ఒక శుభముహూర్తములో శ్రీనివాసస్వామి పద్మావతి సమేతుడై ఆలయములో ఆనందలయంలో ప్రవేశించినట్లుగా కూడా ఆగమాలు చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి పూజాధికారులు నిర్వర్తించారు. సకలములైనటువంటి మాంగళ్య ధారణకంతా సిద్ధం చేసి మాంగళ్యాలను స్వామివారి హస్తానికి తాకించి ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు అని ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదిగో పూజాధికారులు నిర్వర్తించినటువంటి ఆ మంగళ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా సర్వాంతర్యామి ఎవరు అని చెప్పి అంటే అదిగో వెంకటాచలపతే ఆ స్వామి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత
సేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం అగ్నిదేత ప్రథమో దేవతా నాగుంసోస్య ప్రజామంత్య మృత్యభాషాత్ తతయకం రాజావరణో నమన్యరాం యథేయక్ స్త్రీపౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇమం మే వరణస్వదేహమత్యాచమృడయా తామవస్వరాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానసదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోమజాసనేష్ఠాః యజుష్టో మన్హినమస్సోషడానో విశ్వాన్ ద్వేషాకం సి ప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమో భవతి నేదిష్టో అస్యాపశతో వ్యుష్టౌ అవయక్ష్మణో వరుణకం రడానో వేహమృడేకం సహవో నయేధి స్వాహా తమగ్నే అయాస్యయా సన్మనసా హితః అయాసన హవ్యమోహిడేయానో దేహిభేషురక్త స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపరిపురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవనరాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్మిషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః నమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేమతం సమూఢమస్య వాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వృతాని పుష్పషే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యः మే చక్షునాదరగ్ స్వాహా తద్విప్రాజో విపంజమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామిః
अस्य देवदेवस्य भगवतो नारायणस्य सर्गपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यनिक्रमणि उपासनाग्नौ कर्मधात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुमा ॐ यदस्य कर्मणोऽत्यदेर्जं यद्वान्वनमहाकरम् अग्निश्च स्पृष्टकृत्वान् सर्वकृस्पृष्टकं सहोदं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते धोदाहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रे वादिष्टकं सर्वत्रे वानादिष्टं देवतमस्मै स्वाहा आग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनः जातवेदा विजर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातुरिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुरादत्तमक्षो स्वाहा येधोस्येधेमहि स्वाहा समितसितेजो मयेधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्वा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो निरापनत्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवीजैर्नं वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दाम्रहरहविना कृतेन समादित्येन समिस्समरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो प्रवेदृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाद्धि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितरपितामहः प्रपितामहश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन मम कृस्ताः अन्मदेन मम कृस्ताः सरस्वतेन मम कृस्ताः देवसमितप्राधामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशकां पवित्रमस्य पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षेतमसि श्रेष्ठाः परितो ब्रह्मजो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा मूर्खं यज्ञं लिखितं मारीक्वर्धमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापापोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छतो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानपूर्जे दधातना महेरणाय दक्षसे यो पश्यवतमोरसस्तस्य भार्यदेहनः उषदेर्म मातरः तस्मा आरङ्गमाममो यस्य क्षया जजन्वधः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहकं हरस्मी भूयासं मय मेधां मय प्रजा मय यज्ञस्तेजो दधात मय मेधां मय प्रजा मय इन्द्र दधात मय मेधां मय प्रजा मय सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हदासनाय कृन्तमया देव परिपूर्णतरस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि
तानि शेषामशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकार्येण वा जामनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाचर्घ्याजमनीयं समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः विरास्थानं प्रवेशयामि। अग्निपुरुषाय नमः पुनः पाचर्घ्याजमनीयं समर्पयामि। अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि। आज्योपहारं निवेदयामि। अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि। भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। यज्ञेश्वराय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि। शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని రక్షాతిలక ధారణ కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలను అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఆనాడు బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లి పేరు మనకు తెలుసు. అందరూ గోదాదేవి అని చెప్తారు. ప్రతి దేవాలయంలో వైష్ణవ పుణ్యక్షేత్రాలలో మనం గోదాదేవిని కూడా స్వామివారి యొక్క సరసన చూస్తూ ఉంటాం. గోదాదేవి కర్కాటక మాసం పూర్వ ఫల్గుని నక్షత్రంలో విధియ తిథినాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. మరి స్వామివారిని ఎప్పుడూ కూడా సేవిస్తూ తాదాత్మ్య స్థితిలో భక్తితో కూడా స్వామిని ఆరాధిస్తూ ఉంటుంది. స్వామివారిని సకలమైనటువంటి అదుగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను అదుగో ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. రంగనాథ స్వామి ఆలయ రాజగోపురం నందు మేళతాళాలతో పల్లకిని దింపారట. మరి ఆనాడు పెళ్లి కూతురు యొక్క శోభతో మహాలక్ష్మిలే అలంకరించబడింది గోదాదేవి. అందరూ కూడా అదిగో చూడండి, స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా అలంకరణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మంగళ వాయిద్యాలన్నీ కూడా మధ్యలడోలు, సన్నాయి మేళాలు, మంగళ ధ్వనితో కూడా వేద పండితుల యొక్క వేదఘోష మిన్నుమిట్టిందట. మరి అలాగే స్వామివారి యొక్క అలంకరణము అనేటువంటిది గర్భాలయంలో మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములంతా కూడా ఒక్కసారిగా కళ్యాణ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నారట. మరి స్వామివారి దివ్య వైభవంతో అలంకరించారు పుష్పయాగంలాగా. దివ్యమంగళ వాయిద్యాలు, మృదంగధ్వని మిన్నుమిట్టితే గర్భాలయంలో నుంచి కస్తూరి జవ్వాది సాంబ్రాణి అగరవత్తుల యొక్క పరిమళం కూడా వస్తూ ఉన్నదట. ఎంత కళ్యాణ గుణాభిరాముడై స్వామివారు సూర్యుని వంటి బంగారు కాంతులు విరజిమ్మే పట్టు పీతాంబరాల్ని కూడా ధరించి సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకే స్వామిని ఎవరైతే భజిస్తారో వారి స్వామినే చేరతారు అని కూడా పరమాత్మ ఒక్కాణించి ఉన్నాడు. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. Now